హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు వచ్చేసి మన తిరుమల ఘాట్ రోడ్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ వీడియోస్ని ఇప్పుడు నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మనం కొండకు వెళ్ళే ఘాట్ రోడ్ అనమాట. తిరుమల రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడడంతో 3-4 ప్రాంతాల్లో ధ్వంసమైన రోడ్స్ అన్నమాట ఇవి. లింక్ రోడ్ మీదుగా మొదటి ఘాట్ రోడ్లోకి వాహనాలు మళ్ళిస్తున్నారు. ఇది వచ్చేసి భాష్యకారుల సన్నిధి అంటారు కదా తిరుపతికి వెళ్ళేటప్పుడు. సో అక్కడ ఇలా డ్యామేజ్ అయిందనమాట. మనం కొండపైకి వెళ్ళే రోడ్ని టెంపరీగా క్లోజ్ చేశారనమాట. వన్ వే అంటే ఏదైతే మనం తిరుమలకు వెళ్తామో ఆ రోడ్స్ మాత్రం టెంపరీగా క్లోజ్ చేశారు. అండ్ టీటీడీ విజిలెన్స్ అధికారులు వచ్చేసి ఈ వేస్ అంతా క్లియర్ చేసి మళ్ళీ రోడ్లను మరమ్మతు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇది వచ్చేసి ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే కొండపై నుంచి పెద్ద బండరాయి దొర్లి పడడంతో 3-4 చోట్ల రహదారులు దెబ్బతినడం జరిగిందనమాట. సో వాహనాలను నిలిపివేశారు. ఇన్ని రోజులు కురిసిన భారీ వర్షాలకు తిరుమల తడిసి ముద్దయింది. సో ఘాట్ రోడ్ రిపేర్ అయిన తర్వాత ఈ రోడ్డుపైకి వాహనాలను అనుమతిస్తారని చెప్పేసి అంటున్నారు. సో అంతవరకు వెహికల్స్కి పర్మిషన్స్ ఉండదు తిరుమలకు వెళ్ళడానికి. సో అకార్డింగ్లీ తిరుమలకు వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. రోడ్లు కూడా చాలా వరకు చీలిపోయి ఉన్నాయి. ఎందుకంటే అతి భారీగా వర్షాలు కురవడంతో మొత్తం తిరుమల మొత్తం తడిసిపోయింది. సో బండరాళ్ళే కాదు, రోడ్లు ఈ విధంగా చూస్తున్నారు కదా, పైనుంచి కొండలోంచి రాళ్ళన్నీ విరిగి కింద పడుతున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ టైంలో. ఇన్ కేస్ ఏదైనా మీకు ప్రోగ్రామ్స్ ఉంటే కనుక మీరు పోస్ట్పోన్ చేసుకోండి. సో ఇప్పుడైతే సెకండ్ వేలోకి ఇంతవరకు వచ్చిన వాహనాలను అనుమతి చేశారు. ఆల్మోస్ట్ వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాప్ చేసేశారు. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడటం కంటే మీరు తిరుమల ట్రిప్ని పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్. ఎవరైతే తిరుమలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. అండ్ చూస్తున్నారు కదా, రోడ్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. సో వెళ్ళడం కానీ రావడం కానీ కష్టం అవుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటుంది రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బై బాయ్. సో తిరుమల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోయి ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు కూడా చూసి స్టార్ట్ అవ్వండి.